నెల్లూరు జిల్లా తుమ్మలపెంటలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. సముద్రంలో చేపల వేట అనేది కేవలం వృత్తి కాదు, అదొక సాహసంతో కూడిన పని అని కొనియాడారు. ఈ తీరం మనది, బోటు మనదే, వేట మనదే. ఈ విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదని, ఇదే ఈ CBN మాట అని ఆయన అన్నారు. మత్స్యకారులు పండించే చేపలకు ప్రపంచవ్యాప్తంగా మరింత గిరాకీ సృష్టించేలా అంతర్జాతీయ వేదికలపైనే నేనే స్వయంగా ఒక మార్కెటింగ్ మేనేజర్గా వ్యవహరిస్తానన్నారు. చేపల వేటతో పాటు మత్స్యకారులు కొత్త సాంకేతికతను కూడా అందుకోవాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే సీవీడ్ కల్చర్ అనే సరికొత్త ప్రత్యామ్నాయాన్ని తీసుకొస్తున్నామన్నారు. రాష్ట్రంలో దురదృష్టవశాత్తు ఒక గొడ్డలి పార్టీ లేనిపోని కుట్రలు, ఫేక్ ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. అనేక వృత్తులున్నాయి, కానీ ఎంతో కష్టమైన పని సముద్రంలో చేపల వేట. ఈ వృత్తికి ఎంతో ధైర్యం కావాలి, సాహసం కావాలి. ఊవెత్తున ఎగిరిపడే అలలకు సైతం ఎదురుగా ముందుకు పోయే గుండె ధైర్యం, అది ఉండే ఏకైక వర్గం మా మత్స్యకారులు. ఎండలో వానలో రోజుల తరబడి ఎంతో ప్రమాదకరమైన పరిస్థితులు సముద్రంలోనే గడుపుతారు. సముద్ర తల్లిని నమ్ముకుంటారు. అందుకనే మేము ఒకసారి చూస్తే చాలా సమస్యలు చూశాను. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. తుఫాను వస్తే మీకు సమాచారం ఇవ్వాలన్నా వీలేని పరిస్థితి వస్తుంది. అలాంటి మీకోసం ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని మరొక్కసారి తుమ్మలపెంటలో హామీ ఇస్తున్నా. నేను ఒకటే హామీ ఇస్తున్నా. ఇప్పుడే కలెక్టర్తో కూడా మాట్లాడాను. ఈ తీరం మనదే, బోటు మందే, వేట మందే, రాజీ లేదు. ఎవరైనా వస్తే వెంటాడతాం, వేటాడతాం తప్ప ఇక్కడికి అలో చెయ్యం. మన తీరంపై మనకే పూర్తి హక్కులు. పొరుగు రాష్ట్రాల వాళ్ళు రావడానికి వీలు లేదు. పూర్తి నిఘా పెడతాం. ఎవరో బార్డర్ దాటి వచ్చినా వెనక్కి పంపిస్తాం. ఇప్పుడే చెప్పా, శాటిలైట్ తిరుగుతా ఉంటుంది. బోట్ ఎంటర్ అవుతానే కలెక్టర్కి మెసేజ్ వస్తుంది. అక్కడి నుంచి ఎవరిని అలో చేసే పరిస్థితి ఉండదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. చేపలు పట్టుకుంటాం. అదే సమయంలో కొత్త టెక్నాలజీలు, సీవీడ్ కల్చర్ ఉంది, గేమ్ చేంజర్. సముద్రపు నీటితో సీవీడ్ కల్చర్ చేసి మీ జీవితాల్లో డబ్బుల పండగ వస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉపాధి హామీ వస్తుంది. మా ఆడబిడ్డలు డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా. మగవాళ్లు వేటకపోతే మీరు సీవీడ్ బండిచ్చి దాన్ని అమ్ముకుంటే ఆదాయం పెంచే మార్గాన్ని చూపించే బాధ్యత మీ అన్నగా నాదని మరొకసారి మా డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా. ప్రభుత్వం బుల్లెట్ స్పీడ్లో పోతున్నాం. నేను ఎక్కడా మామూలుగా ఆలోచించడం లేదు. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ లివింగ్ మాట్లాడాను, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడాను. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ మాట్లాడుతున్నా. ఈరోజు ఇక్కడ అడిగాను మిమ్మల్ని, ఏం తమ్ముళ్ళు మీ డబ్బులు వచ్చాయని. మీ ఫోన్ చూసుకొని మా డబ్బులు పడ్డాయని. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ పని కావాలన్నా వేరే దగ్గరికి పోయే పనే లేదు. ఈరోజు నేను తుమ్మలపెంటకు వచ్చినప్పుడు చూసిన అభిమానం రాష్ట్రం అంతా వెల్లువిరుస్తా ఉంది. స్వచ్ఛందంగా వచ్చి సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. ఇది చూసి గొడ్డల పార్టీకి ఫ్రస్ట్రేషన్ వచ్చింది, భరించలేకపోతున్నారు. అందుకే ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. బాబాయ్ హత్య నుంచి దస్తగిరి మండల వరకు, దస్తగిరి మర్డర్ వరకు కుల రాజకీయాలు, మత రాజకీయాలు, మత విద్వేషాలు చేసే పరిస్థితికి వచ్చారు.
నేను అందుకే అడుగుతున్నా, గొడ్డలి రాజకీయాలు రాష్ట్రాన్ని వెనక్కి లాగుతాయి, అభివృద్ధి రాజకీయాలు ముందుకు తీసుకెళ్తాయి. మంచి ప్రభుత్వానికి అండగా ఉండాలి, మన జీవితాలను బాగు చేసుకోవాలి. 4 విజిట్స్ ఏ విలేజ్. ఒక అధికార యంత్రాంగం 4 సార్లు వస్తారు, మీ సమస్యలు అర్థం చేసుకుంటారు, అక్కడికక్కడే పరిష్కారం చేస్తారు, మీలో గొడవలుంటే సర్ది చెప్తారు. తర్వాత ఎప్పటికప్పుడు మాట్లాడి వీరినంత వరకు గొడవలు లేని సమాజాన్ని ఏర్పాటు చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నాం. మేము గొడవలు లేని సమాజం కోసం పోతే ఫేక్ ప్రచారంతో గొడ్డలి పార్టీ ఎప్పటికప్పుడు గొడవలు సృష్టించడానికి ముందుకు వస్తున్నారు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, గొడవల వల్ల మనకు లేనిపోని సమస్యలు వస్తాయి, మన ఎనర్జీ అంతా కూడా వేస్ట్ అవుతుంది. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకొని ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, తుమ్మల పెంట నా హృదయంలో ఎప్పుడూ ఉంటుంది, గుర్తుపెట్టుకుంటాను.